శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట మండలం టీడీపీ రూరల్ అధ్యక్షులు, తిరుపతి జిల్లా. గత 130 సంవత్సరాలుగా జరుగుతున్న గౌరపాలెం శ్రీ 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 గౌరీ పరమేశ్వర మహోత్సవం ఈ ప్రతి ఏటా వలె జనవరి ఆఖరి శనివారం అండి. దానికి ముందు వచ్చే బుధవారం ఎప్పటి వలె వార్షిక కళ్యాణం, తదుపరి సారి ఊరేగింపండి. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లకి పెళ్ళి అయితే ఎలా మన అందరూ సారి సమర్పిస్తామో అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గౌరమ్మని తన ఇంటి ఆడబిడ్డగా భావించి సారి సమర్పించుకొని అది బంధుమిత్రులందరితో పంచుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. దానికోసమే పురజనులందరూ విచ్చేసి ఇంచుమించు సుమారు 3000 పళ్ళాలతో, అలాగే ఇప్పుడు అట్టుపళ్ళు వ్యవసాయం చేసే రైతు అట్టుపళ్ళకి వెళ్ళని, అలా వ్యవసాయదారులు వాళ్ళ తాలూకా వ్యవసాయ ఉత్పత్తులని, వ్యాపారస్తులతో వాళ్ళ తాలూకా వ్యాపార ఉత్పత్తులని ఇవన్నీ కూడా అమ్మవారికి సారి నిమిత్తం సమర్పించి అది అందరికీ పంచుకొని వాళ్ళ వ్యాపారాల్లో పెట్టుకుంటే అభివృద్ధి చెందుతారనే ఒక నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలందరూ జరుపుకుంటామండి. ఈరోజు జరుగుతుందంతా కూడా సారి ఊరేగింపు. ఇది తదుపరి రేపు మెడికల్ క్యాంప్ జరుగుతుందండి, ఉచిత మెడికల్ క్యాంప్ మల్లజనాథం కళ్యాణ మండపంలో. లాస్ట్ టైము ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, జనరల్ మెడిసిన్, హార్ట్, డెంటల్ ఇవన్నీ పెట్టామండి. ఈసారి వచ్చేసరికి మెడిసిన్ వారి సారథ్యంలో ఎక్కువ ఈ మహిళలకి ఉద్దేశించి మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ అవని లేదా బ్రెస్ట్ క్యాన్సర్స్ అవని ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, నెక్స్ట్ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎందువల్ల అవ్వలేదు అని చెప్పి ఆ టెస్టులు, అది కాకుండా మళ్ళీ ఎక్స్క్లూజివ్గా ఈసారి లివర్ ఫంక్షన్ టెస్ట్కి మన చెన్నై నుంచి తీసుకొచ్చామండి పరికరాలు. ఇవన్నీ కూడా రేపు అందరూ వినియోగించుకొని ఈ రోజున మరి గౌరవం పండుగ సందడితో ఊరంతా సందడిగా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే అమ్మవారి వార్షిక కళ్యాణం జరిగింది. మరి సందర్భంగా మరి ప్రతి వీధుల్లోంచి కూడా ప్రతి ఇంట్లోంచి ఒక మహిళ తనకి అమ్మవారికి ఇష్టమైనట్టు పిండి వంటలు వండి మరి తీసుకొచ్చి ఊరేంపులో పాల్గొని అమ్మవారికి సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సుమారు 10,000 మంది యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి పాల్గొన్న ఈ ఉత్సవంలో మరి అనేక పిండి వంటలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. బూరెలు, అరిసెలు, సున్నుండలు, మరి పూతరేకులు ఇలాంటి ఎన్నో పిండి వంటరాలు అమ్మవారికి ఇష్టమైన సమర్పించుకొని తమకు ఏదైతే మొక్కు ఉందో ఆ మొక్కుకి అమ్మవారికి చెప్పుకొని ఆ మొక్కులు తీసుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈసారి అమ్మవారి సారి ఊరేంపు అన్నది రేపు శనివారం నాడు జరగబోయే ఉత్సవానికి ఒక ముందస్తు ఉత్సవంగా రూపుదిద్దుకుంది. ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా మరి ఎక్కడెక్కడ ఉన్న చుట్టాల మంది పిలుచుకొని పంటకు వచ్చే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ అప్పర్నాయుడు గారు గతంలో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ తాతయ్య గారి కొట్టాల జగ్గారావు గారి హయాంలో జరిగేది, తర్వాత వాళ్ళ నాన్నగారు మనోహర్ గారి హయాంలో జరిగేది, ఇప్పుడు ఆయన హయాంలో జరుగుతుంది. మా తరం అంతా కూడా ఈ 3 తరాల ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కార్యదర్శిగా కొంతాల శ్రీనివాసరావు గారు ఉన్నారు, అలాగే కోశాధికారిగా మా లోకమాలకృష్ణ గారు, కొంత లోకమాలకృష్ణ గారు ఉన్నారు, అలాగే ఉపకోశాధికారిగా పివి సత్యనారాయణ గారు, కన్వీనర్గా పివి రమణ గారు, మా భూలేఖ నాయుడు గారు, పైసా గారు, సిఎస్ శ్రీనివాసరావు గారు, ఇలా దారి కృష్ణ గారు, ఇలా యువకులందరూ ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన గౌరీపరమ ఉత్సవానికి అటు కుంచారు గారి గౌరవం కమిటీ కానివ్వండి, వేల్పీది గౌరవం కమిటీ గారు కానివ్వండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే మరి అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో మరి మా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్కీ గారు కూడా ఈరోజు వచ్చి సారిని మరి ఆయన ప్రారంభించడం జరిగింది ఆయన చేతులతోటి. మరి పండగ ఈసారి గతంలో కాకుండా వేగంగా ముగిసిపోకుండా సుమారు 4-5 గంటల వరకు జరిగే విధంగా మరి మీరు పండుగ జరుపుకోవచ్చు అనే హామీని మరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఇచ్చి ఉన్నారు. వారి నమ్మకాన్ని మేము నిలబడుతూ ఇటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారి సహకారంతో ఇటువంటి అల్లర్లు జరగకుండా, తోపులాటలు జరగకుండా ఈ ఉత్సవాన్ని మా అధ్యక్షులు సంతోష్ అప్పనాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటాను మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.